హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం చెప్పుకున్నాం ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి సెకండ్ ఇయర్, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ సంబంధించి ఎకనామిక్స్ అండి. ఈ పేపర్ అయితే బాగా చూసుకోండి. అలాగే మీకు మార్చిలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని, ఈ పేపర్ని క్విక్ రివిజన్ కింద బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే ఇందులోంచి మనకు ఒక 40 to 50% క్వశ్చన్స్ అయితే రిపీట్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ క్వశ్చన్ పేపర్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపరు. అండ్ మన మార్చిలో జరిగిన క్వశ్చన్ పేపర్ని మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా అయితే అందులోంచే వస్తాయి. ఇక్కడ చూడండి, సెక్షన్ ఏలో యూ హ్యావ్ టు రైట్ ఎనీ 3 అనమాట. మొత్తం 5 ఉంటాయి, దాంట్లో మీరు ఎనీ 3 రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. సో డెఫినెట్గా అయితే మీకు 30 మార్కులు ఈజీగా అక్కడే వస్తాయి. దీంట్లో నుంచి మనం పక్కాగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెక్షన్ బి చూడండి, యూ హ్యావ్ టు రైట్ ఎనీ 8 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. దీంట్లో ఏంటంటే మనకు ఎస్ఏ టైప్లో ఉంటాయి కాబట్టి కొద్దిగా హెడ్డింగ్స్ ఇవన్నీ కొద్దిగా బాగా యూజ్ చేసుకొని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 11th క్వశ్చన్, వాట్ ఈస్ టూరిజం, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఇండియా ఎకనామీ. సో ఇండియా ఎకనామీలో ఈ టూరిజం అనేది ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనం జనరల్గా రాయొచ్చు. ఇలా మనం ఏం చేయాలంటే హెడ్డింగ్స్ ప్రాపర్గా యూజ్ చేసి ఆన్సర్ని ఎక్స్పాండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ సెక్షన్ సి చూస్తే కనుక మొత్తం యూ హ్యావ్ టు రైట్ ఎనీ 15 క్వశ్చన్స్ అనమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. సో టోటల్గా వచ్చేసి మనకు 30, 15 to 30 అనమాట. ఇవన్నీ చూస్తే దీంట్లో నుంచి పక్కాగా ఇక్కడ చూడండి 26th క్వశ్చన్, గ్లోబలైజేషన్ అనేది ప్రతిసారి రిపీట్గా వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్లోబలైజేషన్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ బయోడైవర్సిటీ అండ్ ఇండెక్స్ నెంబరు అండ్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ క్వశ్చన్స్ అనేటివి రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి ఏవి మిస్ చేసుకోవద్దు. అండ్ జనరల్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో మీరైతే బాగా రాసే ప్రయత్నం చేయండి, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్, యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ ఫ్యూ పాయింట్స్ బై యూజింగ్ హెడ్డింగ్స్ అనమాట. మీకు రాకపోతే రాదు లేకుండా ఒక ప్రాపర్ హెడ్డింగ్ యూజ్ చేసి దానికి సంబంధించిన పాయింట్స్ రాయండి. డెఫినెట్గా అయితే మీకు పాస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.